ప్రభు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వనికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకుని వాడను నేనే, వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనసున పట్టలేదు. హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను. ప్రియులారా, దేవుడు మిమ్మును దినము వెంబడి దినము, సంవత్సరము వెంబడి సంవత్సరము ఆశీర్వదిస్తున్నాడంటే ఆయనకు మీరేమి చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారా? ఒకవేళ మీరు ప్రార్థన చేస్తున్నట్లయితే మీ ప్రార్థన ఏ విధముగా ఉన్నది? మీరు ఏ విధముగా ప్రార్థన చేస్తున్నారు? మీ పెదవులతోనా, మీ హృదయ అంతరంగములతోనా అని మనలను మనము పరీక్షించుకోబద్దులమై ఉన్నాము. ప్రియులారా, విశ్వాస సహితమైన ప్రార్థనను ఇంపైన సువాసనగా దేవుడు ఆఘ్రానించగలడు. అట్టి గొప్ప విశ్వాసముతో మనము ప్రార్థన చేయవలెను. ప్రతిరోజు కృపా క్షేమములతో దినమెల్లా ఆయన మనలను కాచి కాపాడుచున్నాడు, మనలను చేపట్టి నడిపించున్నాడు. అందుకే పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే, ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వనికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకొనిన వాడను నేనే. చేయి పట్టుకొని దేవుడు ఎందుకు నడిపించాడు? ప్రియులారా, యోసేపు చిన్న కుమారుడు ఎఫ్రాయిము. వానిని ఇశ్రాయేలు ప్రజలుగా ప్రభు మాట్లాడుచున్నాడు. ఆనాడు ఇశ్రాయేలీలు పాపములో మునిగిపోయి నేరాలు అనేక ఘోరములు చేసి సొదొమ గుమర్రాల వలె పాపపు ఊబిలో ఉన్నప్పుడు వారి చెడు నడత, చీకటి నడత, పాపపు లోకము నుండి మంచి వెలుగు మార్గమునకు దేవుడు చేయి పట్టుకొని వారిని నడిపించాడు. అయితే ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ దారి ఏది? జిగట మన్ను ఊబిలో, చీకటి లోకములోనూ సాతాను మైకములో పడిపోయావా? ఈ దినమందే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ శక్తితోనూ, ఆత్మతోనూ, సత్యముతోనూ దేవుని ఎడల కన్నీళ్లు విడుచుచు వేదనపడి పశ్చాత్తాప హృదయము కలిగిన ప్రార్థన చేసినప్పుడు నీవు నీ బంధకముల నుండి విడిపించబడతావు. నిన్ను మన దేవుడు చేయి పట్టుకొని వెలుగు మార్గము గుండా నడిపిస్తాడు. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే, అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గ్రుడ్డివాణ్ణి తోడుకొని వచ్చి వానిని ముట్టవలనని ఆయనను వేడుకొనిరి. యేసు ఆ గ్రుడ్డివాణ్ణి చేయి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులుంచి, అంతటా ఆయన మరల తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూసి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను అన్న వచనము ప్రకారము, ప్రియులారా, అక్కడ ఆ గ్రుడ్డివాడు బెత్సైదా అను చెడిన ఊరు, అనగా పాప మాలిన్యములో ఆ ఊరు ఉన్నదని, వారి చెడు మార్గములో నడుచు బుద్ధిహీనులని పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడి ఉన్నది. ప్రియులారా, ఆ ఊరిలో ఉన్న గ్రుడ్డివాడిని యేసు ఆ చెడిన పాపపు ఊరిలో నుండి చేయి పట్టుకుని బయటకు నడిపించాడు. అదే ముసుగులో ఉన్న వారిని వెలుగు మార్గానికి నడిపించడానికి దేవుడు ఈరోజు సంసిద్ధుడుగా ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు దేవునిని నీ హృదయంలోనికి ఆహ్వానించగలవా? ఉదాహరణకు జక్కయ్యను గురించి మనందరికీ తెలిసిందే. యేసు ప్రభువును తన ఇంటిలోనికి, అనగా తన హృదయంలోనికి ఆహ్వానించాడు. అందుకే జక్కయ్య ఆశీర్వదించబడ్డట్టుగా మనము పరిశుద్ధ లేఖన భాగములో చదవగలము. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, తన యొద్దకు దావీదు పురమునకు తీసుకొని పోక దానిని గిత్తీయుడైన
ఒబేదేదోము ఇంటిలోనికి కొనిపోయెను. దేవుని మందసము ఒబేదేదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలుండగా యెహోవా ఒబేదేదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. ప్రిలారా, అక్కడ ఒబేదేదోము అనొక మనుష్యుడు దేవుని మందసమును అనగా దేవుడినే తన ఇంటిలోనికి అనగా తన హృదయంలోనికి ఆహ్వానించాడు. తన కుటుంబంలో అందరూ తన ఆస్తి యావత్తును సమస్తమును ఆశీర్వదించబడ్డారు. ప్రిలారా, పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే ఆ దినము ఒక ప్రత్యేకత గల దినము. ప్రతి కార్యములు కూడా చాలా చక్కగా ప్రణాళిక చేయబడ్డాయి. ఒకరు ఇద్దరు కాదు, ఇంచుమించు 30,000 మంది ఎంచుకోబడ్డారు. సకల విధములైన వాయిద్యములతోనూ ఆటపాటలు అన్ని సిద్ధముగా ఉన్నాయి. కొత్త రథము కూడా సిద్ధపరచబడింది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. అవును, దావీదు మందసమును యూదా నుండి తీసుకొని వచ్చినప్పుడు చేసిన ఏర్పాటులే ఇవి. నాకోను పొలము యొద్దకు వచ్చినప్పుడు మందసమును మోయిచున్న ఆవులు బెదిరిపోయినప్పుడు మందసమును పట్టుకొనుటకు ఉజ్జా ప్రయత్నించాడు. దేవుడు అతనిని మొత్తెను గనక అతడు మరణించెను. ఇప్పుడు మనకొక సందేహం రావచ్చు. అలవాటు లేని ఆవులు బెదురుతాయి. వాటికి అలవాటు ఉండి ఉంటే అవి బెదిరి ఉండేవి కావు. ప్రిలారా, కొత్త రథము కాబట్టి ఆవులు కూడా కొత్తవి అయి ఉండవచ్చు. అలవాటు గల బండి ఆవులు ఉండిన ఎడల ఉజ్జా యొక్క మరణము జరగక ఉండేదేమో. మరి యొక్క సంఘటన ప్రిలారా, దావీదు గొలియాతు. సౌలు దావీదునకు తన వస్త్రము ధరింపజేసి తలకు శిరస్త్రాణము ధరింపజేసి యుద్ధ కవచమును ఆయనకు ధరింపజేశాడు. ఆయన ఖడ్గమును దావీదునకిచ్చాడు. కాని వాటితో దావీదునకు అలవాటు లేనందున వాటిని వదిలివేసి దావీదు తనకు వాడిక గల వడిసెను తీసుకొని 5 గులకరాలను ఎంచుకొని చిక్కములో వాటిని వేసి వడిసెను పట్టుకొని ఫిలిస్తీని యొద్దకు వెళ్ళాడు. జయము పొందుకున్నాడు. ఈ దినము దేవుడు మన యొద్ద నీతిగల వాక్యములో అనుభవము గల వారిగా ఉండాలి అని కోరుకుంటున్నారు. ఆత్మీయ జీవితములో శిశువులముగా కాక అనుభవము గల వారిగా ఉండాలి అన్నదే దానర్థం. ప్రిలారా, దావీదు కార్యములో మన యొక్క అనుభవములను దేవుని కొరకు, దేవుని నామ మహిమార్థమై వాడుకుందాం. అలా వాడుతున్నప్పుడు దేవుడు మనల్ని సంపూర్ణముగా దీవిస్తాడు. ప్రిలారా, పరిశుద్ధ లేఖన భాగములో యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను అని రాయబడి ఉన్నది. యోబును ఒక లెక్క ప్రకారము దేవుడు ఆశీర్వదించాడు. అనగా 2 అంతలు లెక్క అనేది ఉన్నది. కాని ఒబేదేదోముకు లెక్కలేనంత ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలము. అందుకు నీవు నీ కుటుంబమంతా ఎడతెగక దుఃఖపడుచు వేదనతో తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ప్రార్థన చేస్తే, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ కుటుంబము, నీ ఆస్తి ఐశ్వర్యమంతయు ఆశీర్వదించబడుతుందని దేవుడు వాగ్దానము చేసినవాడు, నమ్మదగినవాడు. కాబట్టి విశ్వాసము కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేయి. నేను ఎఫ్రాయిమును లయపరచును, నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను కాని మనుషుడను కాను, మిమ్మను దహించినంతగా కోపింపను. ఇది ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానము. ఈరోజు ఈ వాక్యము వినిచిన మనకు ఆయన సెలవిస్తున్నటువంటి మాట, నన్ను దేవుడు చేయి పట్టి నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఆజ్ఞ మేరకు ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవును నడుచుకున్నట్లయితే ఆయన చెప్పుచున్న ఒక మంచి మాట, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడనయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపాడును గనక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని
ఆయన తట్టు తిరుగుడి. అంత మాత్రమే కాదు, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారములను మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూత నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలము. మరియు ప్రియులారా, ఈ నినివే వారు తమ చెడుతనములను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితంలో కూడా చేయకూడని పనులు అనగా నేత్రాశ, లోకాశ, జీవపు డంబము, ఈ లోక మాలిన్యములో నుండి, చెడు నడత నుండి నిన్ను నీవు తొలగి ఆత్మఫలమును సంపాదించి ఫలభరితమైన జీవితాలను దేవునికి ఇష్టడుగా, యథార్థముగా, నీతిగా దేవుని అడుగు జాడలలో ఆయన యందు భయభక్తులు కలిగి జీవించవలనని ఆయన కోరుకొనుచున్నాడు. ముందు ఆయన నీతిని, రాజ్యమును వెతికిన ఎడల ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పటి వరకు మనము ధ్యానించినవన్నీ కూడా సాధ్యమే అని గుర్తెరిగి మనము జీవించాలి. అట్టి రీతిగా మంచి జీవితము కలిగి ఉండుటకు అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును, మీ కుటుంబమునకును, మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన కృప కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ శ్రేష్టమైన మహిమ కలిగిన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, ఈ నూతన దినములో మీ అమూల్యమైన వాగ్దాన వచనము ద్వారా మాతో మాటలాడి మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి మా హృదయాలను తృప్తిపరిచిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయుచున్నాం. అయ్యా, మీ మాటలోనే శక్తి ఉంది, మీ ఉమ్మిలోనే శక్తి ఉంది. అయ్యా, ఈరోజు మాతో మాట్లాడి మమ్మల్ందరినీ బలపరచుమని వేడుకొనుచున్నాం. అయ్యా, మా మాట యందు గాని, మా క్రియల యందు గాని, మా చూపుల యందు గాని పరిశుద్ధతను మేము కోల్పోవచ్చున్నామేమో. తండ్రి, మమ్మను పరిశుద్ధపరచండి. ప్రతి దినము ఆహారము ఇచ్చినట్లే అనుదినము ఆత్మీయ ఆహారాన్ని కూడా మీ దైవజనులచే పంపించండి. రక్షణ మారు మనసు లేని వారిని మీ ఆత్మతో మాట్లాడి మారు మనసు రక్షణలోనికి తీసుకురండి. దేవా, మీ వాక్కు పంపి వారిని మీ సన్నిధికి నడిపించండి. మీ పరిచర్యలో మంచి జ్ఞానముతో నింపి సంఘములో అంగములుగా మమ్మను వాడుకోమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయా, బిడ్డలందరినీ వినూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయా, ఇది నాన్న బిడ్డల్ని జ్ఞాపకము చేసుకొని సంపూర్ణ ఆరోగ్యమును బిడ్డలకు దయచేసి వారికి వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. దేవ, శాంతి సమాధానాలు లేని ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. విడిపోయిన కుటుంబాల కొరకును ప్రార్థిస్తున్నాం. ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య ప్రేమ, నమ్మకము, విశ్వాసమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనుచున్నాం. దేవ, ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎక్కడైతే యుద్ధములు జరుగుతున్నవో ప్రాంతముల మీరుండి బిడ్డల మధ్య శాంతి సమాధానాలను కలిగించుమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం. ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛ నెరిగిన దేవుడు వింటున్నావు. అయ్యా, ఏ బిడ్డ ఏ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో, అయా, ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యలను విప్పి
మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.